హలో వ్యూవర్స్, అది డిసెంబర్ 22, 2016 ముంబైలోని గోర్గావ్ అనే ప్రాంతం. అర్లీ మార్నింగ్ 5 to 6 ఆ టైంలో అరే కాలనీ చెందిన ఒక వ్యక్తి ఎప్పుడు అలాగే ఉదయకాలం లేచి అతను వాకింగ్ కి బయలుదేరాడు. అతను వెళ్లే రూట్ లోనే ఒక దట్టమైన అడవి ఉంది. ఆ రోజు ఆ పక్షుల శబ్దాలతో ఆ అర్లీ మార్నింగ్ క్లైమేట్ కండిషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ యొక్క నేచర్ ను ఆ వ్యక్తి ఎంజాయ్ చేస్తూ అలా వాకింగ్ కి వెళ్తున్నాడు. అలా అతను ఎప్పుడైతే ఆ అడవి దగ్గర వస్తాడో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా అతనికి కనిపిస్తుంది. అప్పుడు అతని మనసులో వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇంత అర్లీ మార్నింగ్ ఎవరు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారని. ఆ తర్వాత అతను ఏమనుకుంటాడంటే, ఎవరైతే మనకేంటి మన పని చూసుకుని మనం వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ అతని మనసులో మాత్రము ఆ వ్యక్తి ఎవరై ఉంటారని తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది. అందుకోసం అతను ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా ఆ అడవి దగ్గర ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అలా అతను ఆ చెట్టు దగ్గర వెళ్తున్నప్పుడు అతనికి ఏదో ఒక స్ట్రేంజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ ప్లేస్ లో ఏదో ఒక గడ్బడి ఉందని అతనికి అనిపిస్తుంది. అయినా కానీ ధైర్యం చేసుకుని ఆ ప్లేస్ కి వెళ్లి ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ వ్యక్తిని చూడంగానే అతనికి మినీ హార్ట్ అటాక్ వస్తుంది. కొన్ని సెకండ్స్ లోనే ఆ కూల్ అయిన క్లైమేట్ కండిషన్ లో కూడా అతని బాడీ చెమటలు పడుతుంది. అలా ఆ వ్యక్తి అక్కడ ఏం చూస్తాడంటే, ఒక హెడ్ లెస్ నేకెడ్ బాడీ ఒక చెట్టుకు ఇలా ఆడుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే తల లేని బాడీ అనేది నగ్నంగా ఆ చెట్టుకు ఆడుకున్నట్టుగా కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, ఆ బాడీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఒక 20 మీటర్ డిస్టెన్స్ లో తల అనేది ఈ బాడీని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఆ సరౌండింగ్స్ లో అంతా పసుపు, కుంకుమం, పువ్వులు, ఇంకా కోకోనట్స్ ఇలాంటిదంతా కనిపించింది. అంటే ఏదైనా రిచువల్స్ చేసే ముందు లేదా బ్లాక్ మ్యాజిక్ చేసే ముందు ఎలా ఉంటుందో అలాంటి దృశ్యాలు అనేది ఆ సరౌండింగ్స్ అంతా కనిపించింది. సో వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే పోలీసులకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ప్లేస్ కి వస్తారు. అలా దట్టమైన అడవిలో ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తి ఎవరు, అతన్ని ఎవరైనా నరబలి ఇచ్చారా, లేకపోతే వేరే ఏదైనా ప్లేస్ లో చంపి తీసుకుని వచ్చి ఈ ప్లేస్ లో పెట్టి నరబలి ఇచ్చినట్టు సెట్ చేశారా? 2016లో ముంబైలో జరిగిన ఒక మిస్టీరియస్ అయిన కేసు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను మీ దినేష్, వెల్కమ్ టు జాడీ క్యూరియస్. 22 ఏళ్ల బ్రాండన్ ముంబైలోని వెస్ట్ గోర్గావ్ అనే ప్రాంతంలో వాళ్ళ అమ్మ ఇంకా అక్కతో పాటు ఉండేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్. అతను రెగ్యులర్ గా అర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ కి వెళ్లే అలవాటు ఉంది. సో ఆ విధంగా వాకింగ్ కి వెళ్లి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ చేసి కాలేజ్ కి వెళ్లేవాడు. సో ఆ విధంగానే డిసెంబర్ 19, 2016లో అర్లీ మార్నింగ్ బ్రాండన్ లేచి వాళ్ళ అమ్మతో ఏమంటాడంటే, అమ్మ నేను వాకింగ్ కి వెళ్లి వస్తానని చెప్పి అలా బయలుదేరుతాడు. అలా బయలుదేరిన బ్రాండన్ అలా గంటలు గడుస్తుంది కానీ ఇంటికి మాత్రం తిరిగి రాడు. ఇంట్లో బ్రాండన్ వాళ్ళ అమ్మ ఇంకా అక్క అతని కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళ అమ్మ ఇంకా అక్క ఏం చేస్తారంటే వాళ్ళ రిలేటివ్స్ కు ఇంకా బ్రాండన్ ఫ్రెండ్స్ కు కాల్ చేసి బ్రాండన్ అక్కడ ఉన్నాడని అడుగుతారు. అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే బ్రాండన్ ను ఆ రోజు వాళ్ళు చూడలేదని చెప్తారు. ఇప్పుడు బ్రాండన్ వాళ్ళ అమ్మ ఇంకా అక్కకు చాలా భయం వేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పక్కనే ఉన్న డిన్ దోషి అనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇలా మార్నింగ్ వాకింగ్ కి వెళ్లిన బ్రాండన్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఆ పోలీసులు ఏం చేస్తారంటే 22 ఏళ్ల బ్రాండన్ ఎక్కడైనా వెళ్లి ఉండొచ్చు, తిరిగి వచ్చేస్తాడులే అని చెప్తారు. ఇంకా మేము కూడా అతని కోసం వెతుకుతామని చెప్పి వాళ్ళను ఆ పోలీస్ స్టేషన్ నుంచి పంపించేస్తారు. అలా 2-3 రోజులు గడుస్తుంది. పోలీస్ బ్రాండన్ కోసం చాలా ప్లేసెస్ లో వెతుకుతారు. అయినా కానీ బ్రాండన్ కనిపించాడు. ఆ తర్వాతనే నేను ఇంట్రోలో చెప్పినట్టు డిసెంబర్ 22వ తేదీ అర్లీ మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళిన ఒక వ్యక్తి ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒక బాడీ ఉన్నట్టుగా పోలీసులకు చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ప్లేస్ కి వెళ్లి ఆ ప్లేస్ అంతా సెక్యూర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకు ఆ క్రైమ్ సీన్ ఎలా కనిపిస్తుందంటే, నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినట్టుగానే అన్ని ప్లేసెస్ లో మొత్తము పసుపు, కుంకుమం, ఇంకా పువ్వులు, అంటే ఒక వ్యక్తిని నరబలి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా అక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ ప్లేసెస్ లో బ్లడ్ అనేది ఎక్కడా వాళ్ళకు కనిపించలేదు. అప్పుడు ఒక పోలీస్ ఏం చేస్తారంటే ఆ బాడీకి ఆపోజిట్ లో ఉన్న ఆ హెడ్ ని తీసుకుని వచ్చి ఆ తలను తీసుకుని వచ్చి ఆ యొక్క బాడీ మీద పెడతాడో అప్పుడే అతనికి అర్థమవుతుంది ఇన్ని రోజులు వాళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారో అది బ్రాండన్ యొక్క డెడ్ బాడీ అని వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే పోలీసులు ఏం చేస్తారంటే బ్రాండన్ వాళ్ళ అమ్మ ఇంకా అక్కను పిలిపించి ఆ బాడీ బ్రాండన్ దా కాదని కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళను పిలిపిస్తారు. ఎప్పుడైతే బ్రాండన్ వాళ్ళ అమ్మ ఇంకా అక్క వచ్చి ఆ బాడీని చూస్తారో అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఆ బాడీ బ్రాండన్ దని. అలా వాళ్ళు చాలా ఏడుస్తారు.
ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే 2-3 టీంలుగా ఫామ్ చేసి వీలైనంత వరకు ఈ కేసును ఫాస్ట్ గా సాల్వ్ చేద్దామని అనుకుంటారు. సో ఆ విధంగా ప్యారలల్ గా సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్రాండన్ యొక్క బాడీని పోస్ట్ మార్టానికి పంపిస్తారు. అలా కొన్ని గంటల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే పోలీసులు ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చూస్తారో వాళ్ళు చాలా షాక్ అయిపోతారు. అలా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంటుందంటే యాక్చువల్లీ బ్రాండన్ యొక్క బాడీలో నాలుక, వాయిస్ బాక్స్, లార్నాక్స్ ఇలాంటి కొన్ని బాడీ పార్ట్స్ అనేది కనిపించలేదని చెప్పారు. అది మాత్రమే కాదు, మిస్ అయిన ఆ బాడీ పార్ట్స్ ఆ క్రైమ్ సీన్ లో కూడా దొరకలేదని చెప్పారు. ఇంకా రిపోర్ట్ లో ఏముందంటే బ్రాండన్ మిస్ అయిన రోజే అతను చనిపోయాడని, అతని గొంతును ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్ తో కట్ చేసినట్టుగా ఉందని చెప్పారు. అంటే అతని నెక్ పార్ట్ అనేది 2 సార్లు కట్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షోల్డర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కట్ చేశారు. ఆ తర్వాత ఈ చిన్ని నుంచి వెళ్ళి ఇక్కడ వరకు కట్ చేశారు. అంటే ఈ యొక్క భాగాన్ని మాత్రం వాళ్ళు సెపరేట్ గా చేశారు. దాన్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. అంటే ఈ వాయిస్ బాక్స్ అనేది ఇంకా ఆ నాలుక అనేది క్రైమ్స్ లో కూడా వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు ఈ బాడీ పార్ట్స్ అన్ని మిస్ అవటం వలన వాళ్ళు ఏం ఊహించారంటే బహుశా బ్రాండన్ ను వేరే ఏదైనా ప్లేస్ లో చంపి ఈ యొక్క ప్లేస్ లో తీసుకుని వచ్చి పెట్టి అది ఒక నరబలి ఇచ్చినట్టుగా సెట్ చేసి ఉండొచ్చని ఆ యొక్క రిపోర్ట్స్ లో వచ్చింది. అది మాత్రమే కాకుండా అతని ఫోర్ హెడ్ మీద, అతని హ్యాండ్స్ మీద కొన్ని క్రాస్ సింబల్స్ లాంటిది, స్టార్ సింబల్స్ లాంటిది కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. ఎక్కడైతే బ్రాండన్ బాడీ దొరికిందో ఆ ప్లేసెస్ లో ఉన్న సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తారు. ఇంకా ఆ ప్లేసెస్ కు వచ్చి వెళ్ళిన వెహికల్స్ అంతా తరోగా చెక్ చేస్తారు. కానీ వాళ్ళకు ఎటువంటి క్లూ అనేది దొరకలేదు. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే నరబలి ఇచ్చినట్టుగా ఆ క్రైమ్ సీన్ అనేది కనిపించింది కాబట్టి వాళ్ళు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అలా వాళ్ళు ఏం చేశారంటే 150కి పైగా అక్కడ ఉన్న పూజారులు ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళను పట్టుకుని డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా కూడా వాళ్ళకు ఫలితం అనేది లేకుండా పోయింది. బహుశా బ్రాండన్ కు పర్సనల్ గా అంటే ఏదైనా లవ్ అఫైర్స్, రాబరీ, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇంకా ఎవరితోనైనా గొడవలు ఇలాంటిది ఏదైనా ఉందని బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసేటప్పుడు అలాంటిది ఏది అతనికి లేదని తెలిసి వచ్చింది. అది మాత్రం కాదు, బ్రాండన్ యొక్క ఫోన్ కాల్ హిస్టరీ ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ అంటూ అన్ని చెక్ చేసేటప్పుడు ఆ కాంటాక్ట్ లిస్ట్ లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప డౌట్ఫుల్ గా ఉండే నెంబర్ ఏది వాళ్ళకి కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులు ఏం చేశారంటే డైరెక్ట్ గా బ్రాండన్ యొక్క ఇంటికి వెళ్లి ఏదైనా క్లూ దొరుకుతుందో ఏమని చెక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇప్పుడైతే బ్రాండన్ యొక్క బెడ్రూమ్ కి వెళ్లి వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు బ్రాండన్ యొక్క బెడ్రూమ్ గోడల మీద ఎవరో ఒక వ్యక్తి గొడ్డలి పట్టుకుని ఒక జంతువును నరుకుతున్నట్టుగా బొమ్మలు కనిపించింది. అలాంటి బొమ్మలే అతని డైరీలో కూడా కనిపించింది. ఇంకా ఆ డైరీలో కొన్ని క్రాస్ సింబల్స్ లాంటివన్నీ కనిపించింది. ఇదంతా చూసి పోలీసులకు ఏం అర్థం కాలేదు. అలా పోలీసులకు ఇది హత్యనా లేకపోతే నరబలి ఇచ్చారనే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు. అలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అలా 1000కి పైగా వ్యక్తులను పట్టుకొని వాళ్ళను విచారణ చేశారు. అయినా కానీ వాళ్ళకు ఎటువంటి క్లూ దొరకలేదు. అంటే ఈ కేసు అనేది 2016లో స్టార్ట్ చేసి 2020లో ఎటువంటి క్లూ లేకపోవడం వలన ఈ కేసును కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత బ్రాండన్ వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే 2020లో బ్రాండన్ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయమని ఒక లెటర్ ను రాస్తుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడం వలన ఆ కేసు అనేది ఇప్పటి వరకు అన్సాల్వ్డ్ గానే ఉంది. కానీ పోలీసులు మాత్రము 2 థియరీని ప్రపోజ్ చేశారు. అంటే ఆ థియరీలో వాళ్ళు ఇది ఇలా ఉండవచ్చని వాళ్ళు గెస్ చేశారు. ఫస్ట్ థియరీ ఏమిటంటే బ్రాండన్ యొక్క డైరీలో ఇంకా అతని బెడ్రూమ్ లో కొన్ని స్టార్స్ ఇంకా క్రాస్ సింబల్స్ ను అతను డ్రా చేశారు. అది మాత్రమే కాకుండా అతని చేతిలో ఇంకా అతని నెక్ లో కూడా స్టార్ సింబల్స్ లాంటిది కనిపించింది. దీన్ని బట్టి చూస్తే బహుశా బ్రాండన్ కు మరుజన్మ ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి తను వాలంటరీగా వెళ్లి ఎవరికైనా చెప్పి తన్ని చంపేయమని చెప్పి ఉంటాడని పోలీసులు వాళ్ళ థియరీని ప్రపోజ్ చేశారు. ఇలాంటి మరో జన్మ, ఇంకా వేరే ప్రపంచము, ఇంకా వేరే గ్రహము ఇలాంటి కాన్సెప్ట్ మీద ఏలియన్ వాళ్ళను వేరే గ్రహానికి తీసుకుని వెళ్తానని చెప్పిందని ముగ్గురు చనిపోయిన ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో అనేది నేను కార్డ్స్ లో ఇస్తాను, మీకు టైం ఉంటే దాన్ని కూడా చెక్ చేయండి. ఇంకా రెండవ థియరీ ఏమిటంటే బ్రాండన్ కు వేరే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లం వల్ల ఎవరైనా ఇతన్ని తీసుకుని వెళ్లి చంపేసి ఆ అడవిలో అతన్ని తీసుకుని వచ్చి పెట్టి అది ఒక నరబలిని నమ్మించడానికి అలా చేసి ఉంటారని పోలీసులు ఈ ఒక 2 థియరీని బయట పెట్టారు. సో వ్యూవర్స్, ఈ వీడియోని చూస్తున్న మీరు ఈ బ్రాండన్ యొక్క కేసు గురించి ఇది హత్యనా లేకపోతే హ్యూమన్ సాక్రిఫైస్ అనేది మీరు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక అసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.